నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. రాష్ట్రానికి సేవ చేసిన మహనీయులకు తగిన గౌరవం ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ముందుంటారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి పుత్తుప్రసాద్ అన్నారు. తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మండలి వెంకటకృష్ణారావు జయంతిని ఇకపై ప్రతి ఏటా ఆగస్టు 4న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మంగళ వెంకటకృష్ణారావు విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం చేశారు. తెలుగు భాష పరిరక్షణకు వెంకటకృష్ణారావు జయంతి స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు. పెద్దలను గౌరవించే సాంప్రదాయాన్ని ప్రభుత్వం నిలబెట్టింది అని పుత్తుప్రసాద్ కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రానికి సేవ చేసిన వారికి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పని భావించే వ్యక్తుల్లో గౌరవ చంద్రబాబు గారు ప్రథములు. అలాగే మన ఆగస్టు 4వ తారీఖున కృష్ణారావు సతీ జయంతి ప్రారంభించడానికి వారిని ఆహ్వానించినప్పుడు వారు వెంటనే అంగీకరించి రావటే కాకుండా ఆ సభలో అధికార భాషా సంఘానికి మండల వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అని చెప్పి ఆయన పేరు పెట్టి వెంటనే జీవో పడి విడుదల చేసి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాను. ఈ రోజు దీని వెనకాల నేనున్నాను అనుకున్నాను. నేను మాత్రం నాకు తెలియదు. జాస్తి వీరాంజలి గారు చెప్పిన అమరావతి కార్యాచరణలో ఈ ఆలోచన ఆయనకు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి గారిని కలిసి మండల కృష్ణారావుకి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారు చెప్పటం వెంటనే ఆయన అంగీకరించి ఈ రోజున ఈ ఆదేశాలు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రానికి సేవ చేసిన వారికి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పని భావించే వ్యక్తుల్లో గౌరవ చంద్రబాబు గారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ తిరుమలలో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొన్న జరిగిన ఒక సంఘటన గురించే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి దిగాము. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తున్న టీడీపీ కూటమి నాయకులకి ఇది ఒక హెచ్చరికగా మిగలాలి. ఆడవారికి రక్షణ లేదు, ఆడవారికి భద్రత లేదు, ఆడవారి కోసము ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఒకటి హింసని ప్రేరేపిస్తూ ప్రతి చోట టీడీపీ నాయకులు గూండాల్లాగా మారి ఎక్కడ చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎక్కడ ప్రజలు బయటికి వచ్చినా వాళ్ళ గొంతుకు తొక్కడానికి ఎంతవరకైనా దిగజారే పరిస్థితిలో వాళ్ళు వచ్చారు. నిన్నగాక మొన్న గుంటూరులో జరిగిన ఒక చిన్న వాటర్ మోటార్ గురించి ఒక సమస్యని ఆ అమ్మాయిని ఆమెని బట్టలు ఇప్పేసి రోడ్డు పైన కొట్టి హింసించి అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? అసలు మీకు అదుపు లేదా? మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరా? లాని పక్కన పెట్టేసి ఈరోజు లాఠీలతోనే మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చాక మహిళల కోసము చట్టభద్రత కల్పిస్తాము, కొత్త చట్టాలు నిర్మిస్తాము, వాళ్ళకి రక్షణ కల్పిస్తామని వాబోయారు. ఇదేనా మీరు చట్టాన్ని బలపరిచిన సంఘటన? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉందనేసని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న ఒక మహిళను వివస్త్రను చేసి కొట్టడము, తిట్టడము, దానికి ముందు ప్రతి నెల కూడా మనం ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాము. వాళ్ళని బాధింపబడము, ఎవరో ఒకరు వేధించడము, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చెప్పుకున్న పోలీసు శాఖ కానీ ఎవరు కానీ గవర్నమెంట్ కానీ దానికి సరైన పరిణామాలు తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు ఈ రోజు లేకుండా పోయాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఈ 2 ఏళ్లలో కూడా అత్యధిక శాతంలో జరుగుతున్నాయి. వీటిని ఖండించే పరిస్థితులు ఏనాడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోలేదు, వాటికి న్యాయం చేయలేదు. మహిళ ఈ రోజు రావాలంటే భయపడే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మొన్న జరిగిన ఒక కృష్ణా జిల్లా యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ చోరీ జరిగింది. జూలై 19 రాత్రి పూజలు ముగిశాక ఆలయాన్ని మూసివేశామని ఆలయ ఈవో సత్య సుబ్రహ్మణ్యం తెలిపారు. మరుసటి రోజు ఉదయం సిబ్బంది గుడిని తెరిచినట్లుగా చెప్పారు. ఈ క్రమంలోనే వినాయక స్వామి గుడి వద్ద ఉన్న స్టీల్ హుండీ తాళం పగలగొట్టి కనిపించింది అన్నారు. దాదాపు 8,000 రూపాయల వరకు నగదు దొంగతనానికి గురైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అమరావతి ఛాంపియన్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. కూటమి ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను సమానంగా ప్రోత్సహిస్తుంది అని అన్నారు. క్రీడల అభివృద్ధి కోసం ఎస్ఆర్సీ ట్రస్ట్ చైర్మన్ గా 2 లక్షల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు. ఈ నెల 29 నుంచి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. చూసుకొని వస్తాము. ముందే నిలబడుకొని చెప్పండి, నేను చెప్పండి సార్. ఈరోజు అమరావతి స్పోర్ట్స్ రాష్ట్రమంతా కూడా ఈరోజు స్పోర్ట్స్ ప్రారంభమైంది. అందులో భాగంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా కర్ణం చిక్కప్ప స్కూల్లో స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది. పిల్లల్ని ఏ రకంగా ప్రోత్సహించాలనేది మా మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా మనం గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనే గొప్ప సంకల్పంతోనే ఈ స్పోర్ట్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు చాలా సంతోషంగా ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే తల్లికి వందనం ఏదైతే ఉందో, మనం ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ అంతమంది పిల్లలకు కూడా 13,000 రూపాయలు ప్రకారంగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇది ఆషామాషి విషయం కాదు. 10,030 కోట్లు మనం అందరి అకౌంట్లో కూడా జమ చేస్తున్నాం. మరి కూడా కొత్తగా ఈ రోజు అంగన్వాడీ ఏదైతే బీద వాళ్ళు ఉంటారో, అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గత ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఈ డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు, తల్లికి వందనం వర్తించేది కాదు. కానీ మన ప్రభుత్వం ఏదైతే కనీసం 40,000 మందికి
ఈ తల్లికి వందనం వర్తించే విధంగా కూడా మా నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే సంకల్పంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజు అమరావతి స్పోర్ట్స్ రాష్ట్రమంతా కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 77 జీవో రద్దు, మెస్ ఛార్జీల పెంపు వంటి హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలు పక్కన పెట్టి విద్యార్థి సంఘాలతో సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రకటనల విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యువజనులకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం, మీకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం, అదేవిధంగా ఏదైతే 77 జీవోను రద్దు చేస్తాం, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ ఎక్కడ ఉన్నాడు? నారా లోకేష్ గారు మాట్లాడితే ఫారెన్ ట్రిప్పులు వేస్తా ఉన్నాడు, విద్యార్థుల కోసమే అంటా ఉన్నాడు, లండన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటా ఉన్నాడు. మరి ఈ విద్యాశాఖ మంత్రి విద్యార్థుల కోసమే ఫారెన్ ట్రిప్పులు వేస్తా ఉంటే విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులతో ఎందుకు చర్చలు జరగడం లేదు? విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పట్ల విద్యార్థి సంఘాలతో ఎందుకు మాట్లాడడం లేదు? విద్యార్థి సంఘాలతో మాట్లాడినా చెప్పినటువంటి సమస్యల పట్ల ఎందుకు పరిష్కరించడం లేదు? నవంబర్ 21వ తారీఖున ఇదే విద్యాశాఖ మంత్రి విద్యార్థి సంఘాలతో ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో మాట్లాడిన సందర్భంలో జీవో నంబర్ 77 రద్దు చేస్తాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ చెల్లిస్తాం, బకాయిలను కూడా పూర్తిస్థాయిలో విడుదల చేస్తా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాల కాలం పూర్తయితా ఉన్నా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎల్వినో ప్రభావంతో రేపటి నుంచి ఏలూరులో ఒంటిపూట మాత్రమే మంచినీటి సరఫరా చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ వెల్లడించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీటి మట్టం వేగంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 22 నుండి 4 రోజుల పాటు ఉదయం పూట మాత్రమే నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్యాంకులలో 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే నిల్వ ఉంది అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని తమకు సహకరించాలని కమిషనర్ కోరారు. అనునిత్యం కూడా రోజుకి 2 పూట్ల సరిపడా తాగునీరు అందించేటువంటి చరిత్ర కలిగినటువంటి నగరం. ఆ విధంగా ఎండాకాలంలో కూడా వేసవి కాలంలో కూడా అనునిత్యం ఏ రోజు కూడా 2 పూట్ల తాగునీరు ఇచ్చుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఏదైతే ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం కోసం రైతన్నలు ఆకాశానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తబోతూ ఉన్నాయి. ఇప్పటికీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి రైట్ కెనాల్కి పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని విడుదల చేస్తున్నా కానీ మన ఏలూరు చెరువు హైలాండ్ పాయింట్ కావడంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువ నీటిని డ్రా చేయటం మూలంగా మనకు థాయిలాండ్ పాయింట్కి వాటర్ తక్కువ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు ఏదైతే మన వేసవి స్టోరేజ్ ట్యాంక్లో ఒక 10 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక 4 రోజుల పాటు, పూర్తి స్థాయిలో కాదు, ఒక 4 రోజుల పాటు ఉదయం పూట రోజుకి 1 గంట తాగునీటి సరఫరా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, టైపిస్టులు ఆందోళన చేపట్టారు. దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ఈ జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు అని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా జూలై 30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో తీసుకురావడం వలన పీపీపీ విధానము రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదనేసి ఈ జీవో సారాంశము. ఈ జీవో తీసుకొచ్చిందంటే డాక్యుమెంట్ రైటర్లు దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారు. ఈ జీవో తీసుకురావడం వలన ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ దస్తావేజ్ లేఖల యొక్క వృత్తి అనేది నిర్మూలించే విధంగా ఈ జీవో ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత పీపీపీ విధానాన్ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా తెలియజేసేవారుగా సుమారు రాష్ట్రంలో 3 లక్షలకు పైచీలకు దస్తావేజ్ లేఖర్లు కానీ, స్టాంపు వెండర్లు కానీ, డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు ఈ వృత్తిని నమ్ముకునేసి జీవిస్తున్నారు. ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ వృత్తిని ఈరోజు వచ్చి ఈ విధంగా జీవో తీసుకువచ్చి నిర్మూలించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీనివల్ల ప్రజలు కూడా చాలా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నది. దీని గురించి ఈ జీవోను రద్దు చేయాల్సిందిగా మేము రాష్ట్ర యూనియన్ కూడా తెలియజేసిన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిన్నటి రోజున కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమం చేసినాము. ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మాకు రాష్ట్రం వాళ్ళు చెప్పిన విధంగా, యూనియన్ వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తాము. విజయవంతంగా మేము దీన్ని చేస్తాము. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి పునరాలోచించి మా సమస్యలను పరిష్కరించాలని మేము పాకాల డాక్యుమెంట్ రైటర్ని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కరించి విన్నవించుకున్న విన్నపం ఏమనగా, అయ్యా మేము పాకాల దస్తావేజ్ లేఖర్లు సుమారు 40 నుంచి 50 మంది ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాము. జీవో నెంబర్ 396 వల్ల మేము వీధుల్లో పడే అవకాశం ఉంది. కావున 396 జీవోని రద్దుపరచాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. తిరుపతి నుంచి పాకాల్లో వచ్చి వర్క్ చేస్తున్నాను సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. మేము పాకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చాలామంది వర్క్ చేస్తున్నాము. జీవో నెంబర్ 396 వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మా మామగారు, మా ఆయన, వాళ్ళ తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు అలాగే చాలామంది ఉపాధి ఇక్కడ చేస్తున్నారు. అందరికీ జీవనం పోతుంది ఈ 396 మీరు తీసుకొస్తే. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించి మా యొక్క కుటుంబాలని రోడ్డులు వేయకుండా చూసుకోమని జీవోని రద్దుపరచాలని మేము సెకండ్ డే కూడా కొనసాగిస్తున్నాము. కొంచెం మా కుటుంబాల గురించి కూడా ఆలోచించండి. మా పిల్లలకి కూడా ఇంకా ఉద్యోగాలు రాలేదు. మా పిల్లలు కూడా ఏదో కష్టపడుతున్నారు. ఏపీలో కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు తీవ్రంగా పెరిగిపోయాయని ఆరోపించారు. గుంటూరులో మహిళలను వివస్త్రను చేసి దారుణంగా అవమానించారు అన్నారు. ఆ బాధిత మహిళలకు అండగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పోరాటం మొదలుపెట్టింది అని తెలిపారు. హోంమంత్రి అనిత తన సొంత శాఖ పని తప్ప మిగిలిన వ్యవహారాలన్నీ చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడుల్ని వెంటనే ఆపాలి. మహిళలపై దాడుల్ని వెంటనే సురేష్ మహిళలపై దాడుల్ని వెంటనే చంద్రబాబు
ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు. మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ గారు కూడా కనీసం స్పందించని పరిస్థితి. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టట్లేదు అని చెప్పి మేము చేసే పనేంటి, వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి అంబేద్కర్ గారి దగ్గర విన్నవించుకుంటూ వినతి పత్రం అందించాం. ఈరోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్గా మార్చేశారు ఈరోజు. ఎందుకంటే జంగిల్ రాజ్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాగుతూ ఉండే పరిస్థితి. మొన్న చూసాం గుంటూరు నడిబొడ్డున ఒక మహిళను 10,000 రూపాయలు లంచం ఇవ్వలేదని వివస్త్రం చేసి ఎంత దారుణంగా దాడి చేశాడు తెలుగుదేశం పార్టీ వార్డు సెక్రటరీ మల్లెలమూర్తి అనే వ్యక్తి మనం చూసాం. అంటే లంచం ఇవ్వలేదని మహిళను బట్టలు ఓడదీసి కొట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ అరాచకాలు కానీ అత్యాచారాలు కానీ వీటన్నింటినీ కూడా ఖండిస్తూ ఈరోజు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి గారు, జిల్లా అధ్యక్షురాలు రాయల భాగ్యలక్ష్మి గారు, మా ఎమ్మెల్సీ గారు కల్పలత రెడ్డి గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు మన అవినాష్ గారు, విష్ణు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మహిళా మనందరితో కలిపి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం గుంటూరులో ఒక మహిళలని వివస్త్రత చేసి ఏ విధంగా 10,000 రూపాయల డబ్బుల కోసం అని చెప్పని వాళ్ళ ఇంటి ముందు బోరు బాగు చేసుకుంటుంటే ఆ డివిజన్ సంబంధించిన తెలుగుదేశం ప్రెసిడెంట్ వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తే కానీ మీరు బోరు బాగు చేయించుకోకూడదు, లేకపోతే కానీ బోరు మూసేయమని చెప్పని అక్కడ అధికారులని గట్టిగా బెదిరించడం, తద్వారా వచ్చిన గొడవని ఆ మహిళని వివస్త్రత చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు మా స్టేషన్కి వెళ్తే కేసు కట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి ఎమ్మెల్యే చెప్తే కేసు పెడతారంటే అసలు లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఇక్కడ? అంటే మహిళా హోంమంత్రిగా పెట్టేసినంత మాత్రాన మహిళలందరినీ కూడా అత్యాచారాలు చేయొచ్చా? అంటే మహిళా హోమ్ మినిస్టర్ పెట్టేసి మహిళల్ని వేధించచ్చా? కేవలం మహిళా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిడతాని తప్ప ఆ హోమ్ మినిస్టర్గా అన్ఫిట్ అనేది మాత్రం మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో రాహుల్ సంకృత్యన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. విగ్రహ ధ్వంసానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చారిత్రకారుడు, రచయిత అయిన సాంకృత్యన్ వంటి మహనీయుల వారసత్వాన్ని కాపాడాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లరి మూకలు పెంచి పోషిస్తున్న బీజేపీ గవర్నమెంట్, అల్లరి మూకలు పెంచి పోషిస్తున్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై కమ్యూనిస్ట్ పార్టీ. ఏలూరులో డిసెంబర్ నాటికి రహదారుల అభివృద్ధిని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు 13వ డివిజన్ గాయత్రి నగర్ లో 19 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో రహదారుల కోసం 36 కోట్ల రూపాయలతో బృహత్ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అలాగే ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఉన్నందున నగరవాసులు తాగునీటిని వృధా చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.
మరి 15th ఫైనాన్స్లో 8వ ఇన్స్టాల్మెంట్లో వచ్చిన 3,60,00,000 రూపాయల్లో భాగంగా ఇక్కడ 19 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ప్రజలకు అన్ని తెలియాలనే ఉద్దేశంతో ఏ రోడ్లు అయితే జరుగుతున్నాయి, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని కోట్ల వరకు ఏ ఇన్స్టాల్మెంట్లో జరుగుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మొత్తం మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా లోగడ ఎవరైతే మాకు గ్రీవెన్స్లో ఈ రోడ్డు కావాలి, ఈ డ్రైన్ కావాలని చెప్పి ఎవరైతే ఇచ్చారో, అదేవిధంగా గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కార్పొరేటర్లు అవ్వచ్చు, కార్పొరేషన్ ద్వారా మాకు ఈ అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే పెట్టారో ఇందులో ఫస్ట్ ప్రయారిటీలో 90% పనులు మరి కూటమి నాయకులు అందరూ కూడా రెడ్డప్పల నాయుడు గారు కూడా వాళ్ళ ఇన్ఛార్జీల ద్వారా వచ్చిన అన్ని అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కూడా ఎస్టిమేట్లను కూడా వేసి రేపు డిసెంబర్ నాటికి ఏదైతే ఉడా ద్వారా వచ్చే 21 కోట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఎన్క్యాప్ ద్వారా వచ్చే 11 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అదే 9వ ఇన్స్టాల్మెంట్గా ఏదైతే 15th ఫైనాన్స్ 4 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అన్నీ కలిపి డిసెంబర్ నాటికి 90% పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుద్దని చెప్పి ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా చెప్తున్నాం. నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిన్న విగ్రహాలను గణేష్ ఘాట్లో, పెద్ద విగ్రహాలను పెన్నా బ్యారేజ్ లో నిమజ్జనం చేసేలా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో మాట్లాడి 2-3 రోజుల్లో స్పష్టత ఇస్తామని ప్రకటించారు. సంగ్రామంలో కూడా ఆ గణేష్ ఉత్సవాలు జాతీయ ఉద్యమానికి బలం చేకూర్చాయి, జాతీయ ఉద్యమాన్ని తీసుకొచ్చాయి, ప్రజల్లో స్వాతంత్ర పిపాసని రగిలించాయి. అలాంటి గణేష్ ఉత్సవాలు నెల్లూరు నగరంలో సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మంత్రులు, అధికారులందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. అదేవిధంగా గతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరుగాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గణేష్ ఘాట్ ఏర్పాటు చేయకముందు ఆ యొక్క పెన్నా బ్యారేజ్లో మనం ఈ యొక్క ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. గణేష్ ఘాట్ ఏర్పాటు చేసిన తర్వాత అటు పెన్నా బ్యారేజ్లో కొన్ని, గణేష్ ఘాట్లో కొన్ని విగ్రహాలని నిమజ్జనం చేస్తూ వచ్చాం. గణేష్ ఘాట్లో అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. కానీ ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక దగ్గర సమస్య వస్తుంది. విగ్రహాలు మునిగే కాడ ఆ యొక్క నీళ్ల ఎత్తు గురించి సమన్వయమైనటువంటి అవకాశం లేకుండా, ముందు చూపు లేకుండా ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ఒక్క సమస్య వస్తుంది. ఆ సమస్య కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈసారి చూసినప్పుడు అక్కడ మరో సమస్య కూడా రావడం జరిగింది. కొట్టేపాలెం కల్జు మీద ఆ బ్రిడ్జి నిర్మాణం. ఆనాడు స్వాతంత్ర సమర సంగ్రామంలో కూడా ఆ గణేష్ ఉత్సవాలు జాతీయ ఉద్యమానికి బలం చేకూర్చాయి, జాతీయ ఉద్యమాన్ని తీసుకొచ్చాయి, ప్రజల్లో స్వాతంత్ర పిపాసని రగిలించాయి. అలాంటి గణేష్ ఉత్సవాలు నెల్లూరు నగరంలో సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.